హలో! మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను గదా! మనం నాటుకోడి కోసం ఒక షెడ్ ఏసాము. దానికి ఒక ఫ్రీ రేంజ్‌లో చేయడం కోసం కొంచెం ప్లేస్ ఉంది. దానికి పోల్స్ పాతి పెట్టాము అని. ఆ ఏరియాలోకి వెళ్లి రావడానికి మనకు ఒక గేట్ అయితే అవసరం ఉంటుంది. దాన్ని చేపియడానికి మనం ఈ బాబాయ్‌నైతే ఈరోజు మన ఫామ్‌కి పిలిచాము. మేము ఇంటికెళ్ళొచ్చేలోపు బాబాయ్ ఒక ఫ్రేమ్‌కి ఒక స్ట్రక్చర్ అయితే తెచ్చాడు గేట్‌కి. అయితే యాక్చువల్లీ గేట్ మనం పెట్టకముందు ఒక 100-150 వరకు కోళ్ళని కుక్కలు చంపేసాయండి. దాంతో మనం చాలా లాస్ అయిపోయాం. యాక్చువల్లీ ఈ ఫీల్డ్‌లోకి రాకముందు మనకున్న నాలెడ్జ్ జీరో అనమాట. దాంతోని మనకేం జేయాలో తెలీక, ఆ బడ్జెట్ సరిపోక, ఈ ఫెన్సింగ్ ఏచ్చే బదులు ముందు కోళ్ళు తెప్పిద్దాంలే అనే ఆలోచనతోని మనం కోళ్ళు తెప్పియడం అయితే జరిగింది. రోజు ఆ కోళ్ళని బయటకు వదలడం. ఒక 40 కోళ్ళు, 50 కోళ్ళు ఉంటే లెక్కేయలేమనమాట. ఈవినింగ్ లోపలికెళ్తాయి అవి. లోపలికెళ్ళి లెక్కేస్తే ఒకటి, 2 మిస్ అవుతాయి. ఆ చీకట్లో మనం ఎక్కడెక్కడుందో వెతకలేము. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాము. తర్వాత ఒక్కొక్క రోజు ఒకరోజు నేను బయటికెళ్ళొచ్చాను. ఈలోపు మన బీహార్ వర్కర్ ఎక్కడో ఉన్నాడు వాడు. ఈలోపు కుక్కలొచ్చి మొత్తం ఒక 40 కోళ్ళని చంపేసాయి. ఏదో సినిమాలో చూయించినట్టు అక్కడక్కడ పడున్నట్టు మొత్తం చెల్లాచెదురుగా పడిపోయున్నాయి. ఆ రోజైతే చాలా హెవీ లాస్ ఫేస్ చేశాం మనము. మా ఫామ్‌లో బేసిక్‌గా డిసీజెస్‌తో చనిపోయిన కోళ్ళైతే చాలా తక్కువండి. హార్డ్‌లీ ఒక 10 లోపే ఉంటాయి 150లో. ఎక్కువ ఇట్లా కుక్కలు చంపేసినవి, కుక్కలు తినేసినవి ఇవే ఎక్కువనమాట. ఎన్ని సార్లు పడేసామో చాలా బాధవుతుండింది. బట్ ఏం కాదులే మళ్ళీ ఈసారి జాగ్రత్తగా చేద్దాం అనుకుంటూ అలానే కంటిన్యూ చేశాము. తర్వాత అర్థమైంది ఫుల్ సెక్యూరిటీ లేనిది దీన్ని చేయలేము అని. ఇంకా దాని తర్వాత అసలు కోళ్ళని తేయడం మానేశాను. ఉన్నవే ఉంటే ఉంటాయి, పోతే అని వదిలేసాను ఆల్మోస్ట్. అయితే ఇంకిప్పుడు మాత్రం ఈ ఫెన్సింగ్ ఒకటి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా! అక్కడ ఆ ప్లేస్‌లో గేట్ దాని చుట్టూ ఫెన్సింగ్ వర్క్ మొత్తం ఫినిష్ చేసి ఫిషింగ్ నెట్ కూడా చేసిన తర్వాతే కోళ్ళు తెద్దామని ఫిక్స్ అయిపోయాను. అనిల్ కింద మనకి ఆ గేట్ రన్ చేయడం కోసం ఒక ట్రాక్ అయితే కావాలి కదా! దానికోసం ఒక బేస్ చేస్తున్నాడు. ఆ వర్క్ అనమాట ఇది. చాలామంది నాకు చెప్పేవాళ్ళు వాస్తు సరిగ్గా లేదు. అందువల్ల ఇట్లా అవుతుంది అది ఇదని. బట్ నేననుకుంటాను అసలు సెక్యూరిటీ లేకుండా వాస్తుని సరిచేసి ఈ ఫెన్సింగ్, ఈ సెక్యూరిటీ లేకుండా వదిలేస్తే కుక్కలు, కోళ్ళని తింటాయి కదా! అప్పుడు గూడా. సో, మనం టైట్ చేసుకొని ఉండాలి. మన వర్క్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. మన కమిట్మెంట్ స్ట్రాంగ్‌గా ఉండాలి. అప్పుడు నేను దేవుడిని నమ్ముతాను. బట్ మనం కరెక్ట్‌గా వర్క్ చేయకపోతే దేవుడు గూడా మనకి హెల్ప్ చేయలేడేమో అనుకుంటాను. మనం మన వర్క్‌ని మనం పర్ఫెక్ట్‌గా చేయాలి అని అనుకుంటాను. అండ్ మనం చేసే దాంట్లో ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. నాకైతే జీరో అండి నాలెడ్జ్ దీంట్లో ఫస్ట్. ఇప్పుడిప్పుడు నేర్చుకొని ఇట్లా చేసుకుంటూ తప్పుల్ని రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే మేము చేస్తున్న పని. చూడాలి ఏమవుతుందో. మనోళ్ళైతే ట్రాక్ ఫినిష్ చేసే దగ్గరికొచ్చేసారు ఆల్మోస్ట్. ఇంకోటి కోళ్ళు అప్పుడైతే ఎన్ని తెచ్చేవాళ్ళమో. ఒకసారి పూర్ కోళ్ళని, ఒకసారి పెరుగు కోళ్ళని, ఒకసారి ఇట్లా చాలా కోళ్ళు తెచ్చాము. ఇప్పటివరకు నేను చూసిన వాటిలో ఇప్పుడైతే కడక్నాథ్ చేద్దామని అనుకుంటున్నాము. ఐ డోంట్ నో దాని యాక్సెప్టెన్స్ ఎంతుంటుంది మార్కెట్‌లో అనేది మా లోకల్ ఏరియాలో. మీకేదైనా ఐడియా ఉంటే కొంచెం కామెంట్‌లో పెట్టండి. నేర్చుకుంటాము. మనోళ్ళు ఇంక ఈ ప్లాట్‌ఫామ్ చేయడం అయిపోతే ఇదొక 2 డేస్ ఆరిన తర్వాత గేట్ ఫిక్స్ చేయించాలి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఆ గేట్ ఎట్లా ఫిక్స్ చేసామో, ఏం చేసామో అది నేను మీకు అప్డేట్ చేస్తానండి. ఈ వీడియోకి ఇంతేనండి. ఓకే. బాయ్.